తండ్రి అధికార ముసుగులో కొడుకు చావు దొబ్బుతున్నాడు. చావు దొబ్బుతున్నాను అంటే ఎవరిని వాళ్ళని చావు దొబ్బుతున్నాను, మరి వాళ్ళు ఎక్కడికక్కడ పట్టుకుంటాను కదా. తండ్రి అధికారం నిజంగా నేను కానీ వాడుంటే వాళ్ళు ఇలా రెచ్చిపోదురా. తండ్రి అధికారం నిజంగా చూపిస్తున్నాడా, ఆయన నిజంగా మూడో కన్ను తెరిస్తే వాళ్ళు నిజంగా ఉందిరా. తండ్రి అధికారం వాడినట్టు మీరు నిరూపిస్తే ఒక ఎస్ఐ స్థాయి కానీ ఒక డిఎస్పీ స్థాయి కానీ ఆయనతో ఫోన్ కాల్ చేయించాను అంటారా? నో. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిశాను, మొన్న కలిశాను, మీరు అందరూ ఏముందిలే పెందుకు వెంకటేష్ గారు ఫోన్ చేసి చెప్పుకుంటారు. నో, మీ అందరి దగ్గర వెంకటేష్ గారి నెంబర్ ఉంది. ఆయన నా ఇండివిజువల్ మా కాంటాక్ట్లో ఎవరికి ఉండాల్సిందే అడుగుంటుంది. తండ్రి అధికారం ముసుగులో తండ్రి అధికారం పెట్టుకుని మేము వెళ్ళట్లే. మా పోరాటం మేము చేస్తున్నాం, మా సేవ మేము చేస్తున్నాం. మా కార్యక్రమానికి దయచేసి అడ్డు తొలగండి. మేము సేవ చేయడం మీకు నచ్చకపోతే మేము ప్రజలకు సేవ చేస్తున్నాం కదా సార్. విద్యార్థులకు ఫీజు కడుతున్నాం, వైద్యానికి అందిస్తున్నాం. మీ అందరికీ తెలీదా? ల్యాప్టాప్లు ఇచ్చాం. ఇక్కడ తండ్రి అధికారం పెట్టుకుని నేను ఏం చేశాను? ఇప్పుడే కాదు, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నా పేరు ఎక్కడైనా మీరు విన్నారా? ఎటువంటి దందాల్లో నేను కానీ నా మిత్రులు కానీ పాల్గొన్నారా? 3 మండలాల్లో రియల్ ఎస్టేట్ మాఫియా చేసావా? ఇసుక మాఫియా చేశానా? మద్యం దుకాణాలు నడిపావా? మట్టి అమ్మావా? కొండ తవ్వావా? ఏం చేశా? ఏంటి సార్ ఇది? తండ్రి అధికారం ముసుగు. నిజంగా ఆయన అధికారం వాడితే రెచ్చిపోదరెళ్ళు నిజంగా నా కారు అడ్డు కూర్చుంటారా? అయినా కూడా ఓపిక, సహనం అనే ఒక పదానికి బ్రాండ్ అంబాసిడర్ పెందుర్తి వెంకటేష్ గారు.